అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జర్ హౌస్లోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ఇప్పుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఇప్పటికీ 17 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలేంటి? అగ్ని ప్రమాద సమయంలో అక్కడ ఏం జరిగింది? ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమా? అసలేం జరిగింది? ఆదివారం తెల్లవారుజామున 6 గంటల సమయం. సండే కావడంతో చార్మినార్ సమీపంలోని ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఏం జరిగిందో తెలియదు. చార్మినార్ పక్కనే ఉన్న గుల్జర్ హౌస్లోని మొదటి అంతస్తులో ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు ఆ భవనాన్ని చుట్టుముట్టి పక్కన ఉన్న మరో భవనానికి అంటుకున్నాయి. పొగలు కమ్మేయడంతో అందులో ఉన్న కొందరు వెంటనే కిందకు పరుగులు తీసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలలో చిక్కుకున్న వారిని కాపాడారు. కానీ అప్పటికే ఈ దుర్ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. ఇక అసలు ఆలస్యం చేయకుండా ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి మరీ మంటలలో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనా స్థలంలోనే 3 ప్రాణాలు కోల్పోగా చికిత్స పొందుతూ మరికొందరు మరణించారు. కాగా ఈ విషాద ఘటనలో ఇప్పటికీ 17 మందికి పైగా మృతి చెందినట్లుగా సమాచారం. మృతులలో 3 చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితికి సమీక్షించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఇక విషయానికి వస్తే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. భవనంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పాత భవనాలు కావడం, ఇరుకుగా ఉండడం ప్రమాదానికి మరింత కారణమని చెబుతున్నారు. ఇక చికిత్స పొందుతున్న కొందరి పరిస్థితి విషమంగానే ఉందని, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.